హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి ఇది. ఈరోజైతే ఉదయాన్నే పొద్దున్నే లేచి దేవుడికి దీపారాధన అయితే చేసుకుని ఇక మేమైతే ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాం. అది ఏంటంటే ఈరోజు బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాం. కాబట్టి ఉదయాన్నే లేచి దీపారాధన అయితే చేసుకొని ఇంకా బయలుదేరదామని అనుకుంటున్నామండి. అందుకనేసి ఉదయాన్నే లేచాను. ఇక ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకున్నాను. ఇక తొందరగా వెళ్తే ఇది శ్రావణ మాసం కదా, చాలా రష్ ఉంటారని చెప్పేసి తొందరగా వెళ్దామని బయలుదేరుతున్నాము. శ్రావణ మాసం అమ్మవారి దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదనేసి ఈ విధంగా అయితే మేము ప్లాన్ చేసుకున్నాము. శ్రావణ మాసాలలో మనకి ఇష్టదైవాలని దర్శించుకుంటే ఎంతో మంచిదన్నమాట. అందుకని మేము బయలుదేరేటప్పటికి సమయం వచ్చేసి 7:30 అలా అవుతుందన్నమాట. త్వరగా బయలుదేరి ఇంకా అమ్మవారి దర్శనానికి వెళ్ళేదాన్ని చూస్తూ చాలా క్యూ లైన్ అయితే ఉందండి. చాలా రద్దీగా ఉన్నారు. దర్శనం ఎలా అవుతుందా ఏంటా అని అనుకున్నాం, కానీ అమ్మవారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందనమాట. ఎంత బాగా జరిగిందని అయితే నేను చెప్పలేను. అమ్మవారిని నేను దగ్గరగా చూడాలి తల్లి నేను అని కోరుకున్నాను. ఇంకా వెళ్ళే ముందైతే ఇక్కడ గోశాల ఉంటుంది. గోమాతకైతే పూజ చేసుకుని గోమాతకి తెచ్చిన గ్రాసం అది తినిపించేసి ఇక బయలుదేరామన్నమాట. అమ్మవారి దర్శనం అయితే కన్నుల పండుగ జరిగింది. అమ్మ ఎంతో చక్కగా దర్శనం ఇచ్చింది. శ్రావణ మాసంలో అమ్మకి ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా నాకు అసలు తనివి తీరదన్నమాట. కృష్ణుడు ఎంతో అందంగా ఉన్నాడనమాట. చక్కగా కృష్ణుడు ఉన్న చోట గోవులు ఉంటాయి కదా, అలాగే మనకి ఇక్కడ గోమాతను దర్శనం చేసుకోవచ్చు. గోమాత పృష్ఠవ భాగం అంటే వెనుక భాగంలో మనకైతే లక్ష్మీదేవి, సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మనకి తెలుసు కదా, వేదాలు పురాణాలు చెప్తున్నాయి కదా. అందుకనేసి ఇక గోమాత పృష్ఠవ భాగానికి అయితే నమస్కరించుకోవాలి. ప్రతి ఒక్కరూ అలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం అయితే కలుగుతుంది. తప్పకుండా గోవు ఎక్కడైనా మనకి కనబడినా కూడా పృష్ఠవ భాగాన్ని నమస్కరించుకోవాలి. అదే కనుక మనకి ఎద్దైతే కనుక నందీశ్వరుడు కాబట్టి ముఖభాగం దర్శనం చేసుకుని దండం పెట్టుకోవాలి. ఇక్కడైతే కృష్ణయ్య చూస్తే ఎంతో అందంగా ఉన్నాడండి. చాలా బాగున్నాడు. కృష్ణయ్యని చూస్తూ ఉండాలనిపించింది, అంత బాగున్నాడు కృష్ణుడైతే. కృష్ణుడి ప్రతిమని ఇంకా వాళ్ళు తీనిస్తారో తీనియరు అనేది నేనైతే షూట్ చేయలేదు. కృష్ణుడిని కాస్తే కొంచెం కెమెరాలో కనబడ్డాడు, చూడండి కావాలంటే. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ గోవులు అయితే చాలా బాగా ఉంటాయన్నమాట. మరొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా మనం దేవాలయాలకి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ కొంచెం మనం క్యారీ చేయగలిగితే ఇక ఎక్కడైనా గోవులు కనబడతాయా అన్నట్టుగా నేనైతే గోవులకి సంబంధించి ఏదైనా నవధాన్యాలు అలాంటివి ధాన్యాలు అయితే క్యారీ చేస్తుంటాను. అదేవిధంగా కొంచెం అయితే క్యారీ చేశాను కాబట్టి ఇంకా ఇక్కడైతే నేను గోవుకైతే పెట్టాలనుకుంటున్నాను. కాబట్టి ఇక గోవుకైతే ముందు దండం పెట్టేసుకుని ఆ గోవుకైతే తినిపించానండి. నేను తీసుకొచ్చుకున్నవి అలా పెడితే మనకి గోమాతకి పెడితే 33 కోట్ల దేవతలు అయితే గోవులో కొలువై ఉంటారంటారు. కాబట్టి ఆ విధంగా చేస్తే మంచిదని మన పెద్దవాళ్ళు అయితే చెప్తుంటారు కదా. అలాగే నేనైతే కొన్ని విషయాలు ఏదో నాకు తోచిన విధంగా పాటిస్తూ ఉంటాను. గోమాతకి మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం క్యారీ చేయగలిగితే మనకి తోచినంతలో మనకున్నంతలో మనం ఏదో ఒకటి అలాగా క్యారీ చేస్తూ మనకి కనిపించిన విధంగా వాటికి సహాయం చేస్తే ఎంతో మంచిదన్నమాట. అందుకనేసి ఇక అది ఫాలో అవుతాను. ఆ విధంగా నేనైతే గోకి నాకు తోచిన విధంగా పెట్టుకున్నాను అనమాట. అంతేకాకుండా ఇక మేమైతే దర్శనానికి అయితే బయలుదేరాము. చూస్తే దర్శనం దగ్గర చాలా రష్ ఉన్నారండి. ఎందుకంటే అది శ్రావణ మాసం కదా, అది కూడా మొదటి ఆదివారం కాబట్టి ఇంకా హాలిడే అనేది ఉంటుంది కదా, అందుకనేసి చాలా జనాలు ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది తప్పకుండా. ఎప్పుడైనా అండి మనం దేవాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మవార్ల గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు
పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు మనం తెలిసి తెలియక చాలా కోరికలు అనేవి కోరుకుంటూ ఉంటాము. మనకి తగినట్టుగా ఏదంటే ప్రస్తుత అవసరాలని బట్టి ఆరోగ్యాలని, మళ్ళీనేమో ఐశ్వర్యమని, ఉద్యోగాలని, లేదంటే ఇంకా ఇళ్ళని, వాకిళ్ళని, పంటలని, పొలాలని, ఈ విధంగా వాహనాలని, ప్రతి ఒక్కరి కోరికని మనం కోరుకుంటూ ఉంటాం కదా. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళం చేస్తాము, నువ్వని నేనని కాదు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మానవ జీవికి అది సహజం అనమాట. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని అడుగుతూ ఉంటాము. కానీ నేననేది ఏంటంటే అలా కోరుకోకుండా ప్రతి ఒక్కటి అమ్మ మీదే వేసామనుకోండి, అమ్మ చల్లగా చూడు తల్లి, నీవే రక్షించాలి అని అన్నామనుకోండి, అన్నీ ఆ తల్లే చూసుకుంటుంది కదా. కానీ మనం అలా అజ్ఞానులం. అలా కాకుండా మనకి ఏం కావాలనేది ఆ తల్లికి తెలీదా? ప్రతి ఒక్కటి అడుగుతూ ఉంటామన్నమాట. మనకి ఏది చేసినా ఆ తల్లి మన మంచికే కదా చేస్తుంది అని తప్పకుండా ప్రతి ఒక్కరం అనుకోవాలండి. ఎందుకంటే తల్లి అనేది పిల్లల మంచే కోరుతుంది కదా, చెడైతే కోరదు కదా. మనకి ఒకవేళ అది చెడుగా అనిపించినా ఆ తల్లి మనకి మంచిగానే భావించి మనకి ఇదిని ఇస్తుందన్నమాట. కానీ మనకి తెలియదు అనమాట, అది మనం చెడుగా అనుకుంటాము. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. కొంచెం నాకు తెలిసినంత మటుకు మనము ఇప్పుడు మన పిల్లలే ఉన్నారనుకోండి, ప్రొద్దున్నే లెగుస్తూనే ఏం చేస్తారు, వాళ్ళకి ఆకలేస్తుంది, పాలు పాలు అని అడుగుతారు. పాలు అప్పుడు కల్పిస్తామన్నమాట. అప్పుడు వాళ్ళకి ఆ ఆకలి తగ్గిపోతుంది పాలని అని చెప్పేసి మనం పాలు తాగారు కదా సరిపోతుందిలే అనేసి వాళ్ళకి ఇంకా టిఫిన్ పెట్టకుండా, లంచ్ బాక్స్ పెట్టకుండా అలా వాళ్ళని ఏం వదిలేయం కదా. నెక్స్ట్ ఇంకొక 2 గంటలు అవ్వగానే టిఫిన్ చేసి పెడతాం, చక్కగా మనకి తోచిన విధంగా, మనకి వచ్చిన విధంగా చక్కగా రుచికరంగా తినాలని చెప్పేసి. అదేవిధంగా మళ్ళీ ఇంకొక 2 గంటలు అయ్యాక మళ్ళీ మధ్యాహ్నానికి సంబంధించి బాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడము, లేకపోతే వంట చక్కగా భోంచేసి ప్రతి ముద్ద వాడు వదలకుండా ఇష్టంగా తినాలి అన్నట్టుగా మనమైతే పెడుతూ ఉంటాం కదా. అలాగే మళ్ళీ ఆ తర్వాత మధ్యాహ్నం అయిపోతుంది, మళ్ళీ సాయంత్రం ఇంటికి రాగానే స్నాక్స్ ఇస్తాం. మనకి వాడికి ఏది ఇష్టమో, ఏది నచ్చుతుందా, ఏది ఇష్టంగా తింటాడు, వదిలేకుండా తింటాడు అని మరీ కష్టపడి చేసి పెడుతూ ఉంటాము. అంతేకాకుండా మళ్ళీ అలాగ స్నాక్స్ తిన్నాళ్ళే అని వదిలేయం కదా. మళ్ళీ రాత్రికి భోజనానికి వాడికి ఏది ఇష్టమో అన్నట్టుగా ప్రతిరోజు వాడికి ఇష్టమైనవే మాత్రమే చేసి పెడుతూ ఉంటాం పిల్లలకి. అదేవిధంగా మనమే ఒక అమ్మగా ఉండి మన పిల్లల్ని మనం ఎంత బాగా చూసుకుంటున్నప్పుడు ఆ తల్లి జగజ్జనని లోకరక్షణి మనల్ని ఎంత బాగా చూసుకోవడానికి ప్రయత్నిస్తుంది కదా. అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో తప్పక తెలియచేయండి. అందుకోసమే మనం ప్రతి ఒక్కళ్ళము అమ్మదిని దర్శించుకుంటాం, పూజలు చేస్తాం. మనకు చేతనంత సేవలు అనేవి మనం చేసుకోవాలే తప్ప ఆ తల్లిని ఏమీ అడగకూడదని నా అభిప్రాయము. ఒకవేళ అడిగామనుకోండి, ప్రస్తుత అవసరాలని బట్టి మాత్రమే మనం ఆ తల్లిని అడగగలం. అదే ఆ తల్లి మీదే భారం వేసామనుకోండి, మనకి అడుగున ప్రతి విషయంలోనూ ప్రతి సమయంలోనూ అండగా నిలుస్తుంది ఆ తల్లి అనమాట. అమ్మ దయ ఉంటే మనకి అన్నీ ఉన్నట్టే కదా. అమ్మ దయని మాత్రమే కోరుకుందాం ఇక నుంచి. అమ్మ నీ దయ ఉంటే చాలు తల్లి, మాకు అన్నీ ఉన్నట్టే, నీ దయ మా ఎందు అన్ని వేళలా అన్ని విధాలుగా ఉంచు తల్లి అని ప్రాధాయపడదాం. అవునంటారా కాదంటారా? అంతేకాకుండా ఒక చిన్న విషయం అండి, మనం ఏదైనా గుడికి కానీ దేవాలయానికి కానీ వెళ్ళినప్పుడు మనం కోరికలు, ముడుపులు, కానుకలు అన్నీ మనకు తోచిన విధంగా మనకి స్తోమతకి తగ్గట్టుగా హుండీలలో వేస్తుంటాం. అంతేకాకుండా అక్కడ ఉన్న పూజారులకి కూడా పళ్ళెంలో మనం ఎంతో కొంత తృణమో పణమో వేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా, మనం వెళ్ళి ఆ తల్లిని మన మనసులో ఇంత కోరుకోవద్దు అని అనుకున్నా సరే మన మనసులో ఏదో ఒక కోరిక ఉంటుంది, అత్యవసర కోరికలు ఏవో ఉంటాయి. వాటికి సంబంధించి ఆ తల్లి మనల్ని ఏ విధంగా ఆశీర్వదించిందా అని మన ఆలోచన అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనం అలా పూజార్లకి పళ్ళెంలో వేసామనుకోండి, వేస్తే వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారంట. అంత చక్కగా ఆశీర్వదిస్తారంటే దీర్ఘ సుమంగళి భవాను, లేదంటే మీ పిల్ల బాబలతో చల్లగా ఉండండి, మీ పుత్ర సంతానం ప్రాప్తిరస్తు అను, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని మనకి అనుగుణంగా మనకి ఏ విధంగా ఉంటుందో మన మనసులోని కోరికకు తగ్గట్టుగా వాళ్ళు మనల్ని చూసి అని అలాని కాదు, వాళ్ళకి ఆ సమయాన ఆయురారోగ్య ప్రాప్తిరస్తు అని, నిండు నూరేళ్ళు సౌభాగ్యంగా ఉండండి అని, మీ పిల్ల పాపలతో చల్లగా ఉండండి అని అనేక రకాలుగా ఆశీర్వచనాలు మనకి అందిస్తూ ఉంటారు. అవి ఏ విధంగా ఆ దేవాలయాలకి సంబంధించి మనకి ఏ దేవతని ఏ దేవుళ్ళని దర్శనార్థం మనం వెళ్ళామో ఆ దేవతామూర్తులు మనకి వారి నోటి ద్వారా ఆశీర్వచనాన్ని మనకి అందించారు అన్నట్లుగా మనం భావన చేసి, ఎందుకంటే మన మొర విన్నదా లేదా మనం అది కూడా మీరు గమనిస్తే కనుక మన మనసులో ఉన్న కోరుకున్న కోరికకు తగ్గట్టుగా ఆ ఆశీర్వచనం అయితే ఉంటుందని నేనైతే పూర్తిగా నమ్ముతానన్నమాట. మనం ఒకవేళ అనారోగ్య సమస్యలతో వెళ్ళామనుకోండి, మనకి
ఒక ఆరోగ్య సమస్య ఉండి ఆరోగ్యం ఇవ్వు తల్లి అన్నట్టుగా దండం పెట్టుకున్నామనుకోండి, వాళ్ళ ఆశీర్వచనం నోటి నుంచి ఏమైనా వస్తుందంటే ఆయురారోగ్య ప్రాప్తిరస్తు అన్నట్టుగా వస్తుంది. అది నేను చాలాసార్లు గమనించాను. ప్రతి విషయంలోనూ ఇలా జరుగుతుంది. అది అలా మీకు కూడా ఏమన్నా జరిగితే కనుక తప్పకుండా మీకు ఏ విషయంలో జరిగింది, ఎలా జరిగిందని తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నేను తప్పకుండా మీతో అక్కడ చాట్ చేస్తాను. అలాగే మరో చిన్న విషయం ఏంటంటే, మనము మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మనకి బీదవాళ్ళు కనపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి మనకి తోచిన విధంగా ఏదైతే సహాయం చేయాలనుకుని ఇంత కొంచెం క్యారీ చేసి మనకి తోచిన విధంగా ఏ బియ్యము పప్పు లేదంటే కూరగాయలు పళ్ళు మన దగ్గర చేతిలో గుళ్ళకి వెళ్ళామనుకోండి, ప్రసాదాలు మనం కొనుక్కొని తింటాం కదా, అలాగే వాళ్ళకు కూడా కొంచెం కొబ్బరి చిప్పలని అరటిపళ్ళని లేదా ప్రసాదం కొనుక్కున్నదో ఇంత దానం చేస్తే వాళ్ళిచ్చే ఆశీర్వచనాలు కూడా చాలా మంచివండి. మీ పిల్లలతో చల్లగా ఉండండి, నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉండండి అని ఎంతో చక్కని దీవెనలు ఇస్తారు. అది ఏంటంటే అణువణువున నిండి ఉన్న ఆ జగన్మాత, ఆ భగవంతుడు ఆ రూపంలో వాళ్ళ నోటి ద్వారా మనకి ఇలాంటి ఆశీర్వచనాన్ని అందించారని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే సర్వత్రా నిండి ఉన్న అణువణువులో మనకి సృష్టిలో మొత్తం నిమిడీకృతమై ఉన్న ఈ సర్వాంతర్యామి మనకి ఆ విధంగా కూడా మనకి ఆశీర్వచనాన్ని ఇవ్వచ్చు. కాబట్టి అది కూడా మీరు ఎప్పుడైనా గమనించి చూసారా? ఈ విధంగా నేనైతే ప్రతిసారి ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు నాకు తోచినంతగా నేనైతే హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేస్తూ నాకు తోచినంత విధంగా ఇతరులకైతే సాయం చేస్తానండి. మరి మీరు ఏ విధంగా చేస్తారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.